నేను ఎంతో చేశాను, అవన్నీ మర్చిపోయారు. మీ నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసం సతీ సావిత్రి పోరాడినంత పోరాడాను. మీ నాన్నేమన్నా మాట్లాడుతున్నాడా చూడు. మౌనంగా నిలబడిపోయాడు. అక్షయ్య నా కూతురి అని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడా? మాట్లాడాడు. పద వెళ్దాం. పద వెళ్దాం. చూసారా ఎంత పొగరుగా వెళ్ళిందో? మీరు కోరుకున్న విధంగానే జరిగింది కదా, సంతోషించండి. అంత పద్ధతి అయింది అయితే నిరూపించుకోమనండి. అది చేతకాకే కదా ఇన్ని రోజులుగా మనకి దూరంగా ఉందే. చిన్నోడా, వీళ్ళందరి మాటలు పట్టించుకోకు. ఇది నీ జీవితం. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. అవని, నాన్న మౌనంగా ఉండిపోయాడని అన్నావు కదమ్మా, అందుకే మాట్లాడడానికి వచ్చాడు. పది మందిలో మాట్లాడలేనివాడు పక్కకొచ్చి ఏం మాట్లాడతాడో నాకు తెలుసు. నువ్వే విను. నేను మౌనంగా ఉండడానికి నా దగ్గర ఉండాల్సిన రీజన్స్ నా దగ్గర ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకుంటున్నానో ఫస్ట్ విను. అన్ని విషయాల్లో నువ్వు మంచి పనులు చేస్తున్నావు, అందుకు అగ్రి. అక్షయ్ విషయంలో మాత్రం అందరికీ అనుమానాలున్నాయి కాబట్టి చివరిసారిగా అక్షయ్కు DNA పరీక్ష చేయిద్దాం. DNAలో అంత మంచిగా వస్తే అదే మన బంధాన్ని కలపడానికి మంచి ఆధారం అవుతుంది. నీది ఏ తప్పు లేదని తేలుతుంది. అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. మనిద్దరం అక్షయ్ని తీసుకొని DNA టెస్ట్కి వెళ్దాం. ఏమంటావు? వద్దంటాను, 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 వద్దంటాను. ఎందుకు? ఇందులో ఏం తప్పుంది? తప్పుంది. నీ ఆలోచనలో తప్పుంది. నువ్వు అడుగుతున్న విధానంలో తప్పుంది. అది కాదవని. అందరికీ మనం చూపించుకోవడానికి ఓ రుజువు ఉంటుంది. పరీక్ష చేయిద్దాం. ఇంకాపుతావా? 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 నా మానానికి పరీక్ష పెడుతున్నావు నువ్వు. నా వ్యక్తిత్వానికి పరీక్ష పెడుతున్నావు నువ్వు. నా ఆత్మాభిమానానికి, ఆత్మ గౌరవానికి పరీక్ష పెడుతున్నావు నువ్వు. గొప్పోడివి నువ్వు. నీకో తండం. అవని, టెస్ట్లు మనకు అనుకూలంగా వస్తే నువ్వు అక్షయ్ మన ఇంటికి వచ్చేయచ్చు కదా. ఒప్పుకోమ్మా. ఆ టెస్ట్ ద్వారానైనా మనమంతా ఒకటవుతామేమో. అది నీకు అర్థం కాదమ్మా. అది చిన్న పరీక్ష కాదు, సీతకు పెట్టిన అగ్ని పరీక్ష లాంటిది. దానికి నేను ఒప్పుకుంటే అది నేనిచ్చిన జన్మకు, నువ్వు పుట్టిన పుట్టుకకు అవమానం. అది బ్లడ్ టెస్టో బీపీ టెస్టో కాదు, సరేలే అనుకోవడానికి. ఇన్ని రోజులు నా కూతురు ఎక్కడుందా అని అల్లాడిపోయాను. నా ఎదురు పడిన తర్వాత కూతురు అని నిరూపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. అయినా మీ మగజాతే ఇంత. మీరు ఏం చేసినా చెల్లుతాయి, మేము ఏం చెయ్యకపోయినా నిందలు పడతాయి. నువ్వు నిహారికని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు ఇంట్లో ఎంత క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఏకంగా ఓ రోజు రాత్రి రూమ్ లో కలుసున్నారు.
అప్పుడు నేను నిన్ను అనుమానించలేదు. తర్వాత అలేఖ్యతో పెళ్లి అనుకున్నప్పుడు తనతో తిరిగావు. అప్పుడు నిన్ను నమ్మాను. తర్వాత మాయతో ఊరి చివర గెస్ట్ హౌస్ కి వెళ్ళావు. అప్పుడు నిన్ను అనుమానించలేదు. నా మొగుడు బంగారం అని అనుకున్నాను. అప్పుడు నీకు అగ్ని పరీక్ష పెట్టాల్సింది. మీ మగాళ్ళు తప్పులు మీ వైపు పెట్టుకుని కూడా ఇలాగే మాట్లాడతారు. మా మీదే నిందలు వేస్తారు. ఇది ఈనాటిది కాదు, అనాదిగా వస్తుంది. పురాణ కాలం నుంచి వస్తుంది. మీరు నన్ను అనుమానించుకుంటూ ఎంతకాలం ఇలా ఉంటారో ఉండండి. నేను ఎటువంటి టెస్టులకు సిద్ధంగా లేను. ఏదో ఒక రోజున మీరే తప్పులు తెలుసుకుని నా దగ్గరకు వస్తారు. ఇన్ని రోజులు ఎదురు చూసాం. మరికొన్ని రోజులు ఎదురు చూసే ఓపిక నాకుంది. సహనంతో ఎదురు చూస్తూనే ఉంటాను. ఇంతకాలం నేను నీ వెంట పడ్డాను. ఇప్పుడు నా కూతురు నా దగ్గరుంది. నా బంగారు తల్లుంది. ఇక మీదట నీ వెంట పడవలసిన అవసరం లేదు. కొంగుచాటు మొగుడిగా ఉండకు. తల్లి చాటు బిడ్డగా ఉండిపో. ప్రెజెంట్ నా మూడ్ ఏం బాగాలేదు. ఏ షాపింగ్కి రాలేను. కొన్ని రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మన సర్కిల్లో అందరికీ చెప్పు. మాయా, ఎందుకొచ్చారు ఎందుకొచ్చారు అని మిమ్మల్ని అడుగుతున్నాను. మాయ ఏం చెప్పినా, వేదవతి వాళ్ళేం చెప్పినా అందుకు సమ్మతమే అని చెప్పండి. లేదంటే మీరు చాలా ఇబ్బంది పడతారు.